నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే ఇస్తామన్నారు. బడ్జెట్లో 9,407 కోట్లు ఈ పథకానికి కేటాయించామని, గత ప్రభుత్వంలో దీనికి ఏడాదికి 5,540 కోట్లు కేటాయించారని, గతంతో పోలిస్తే ఇది 50% అధికంగా ఉందని, ఎన్నికలకు ముందు సూపర్ 6 అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తల్లికి వందనం పథకాన్ని చంద్రబాబు ప్రకటించారని మంత్రి అన్నారు. మే నెలలో తప్పనిసరిగా ఇంట్లో ఎంతమంది చదువుకునే బిడ్డలుంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపచేస్తామని లోకేష్ తెలిపారు. శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి సమాచారం ఇచ్చారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు ఏ పదవి ఇవ్వాలనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది. లోక్సభకు పంపిస్తారు అంటూ ఒకసారి, లేదు ఎమ్మెల్సీ అంటూ మరోసారి, కాదు కార్పొరేషన్ పదవి అంటూ మరోసారి ఊహాగానాలు వచ్చాయి. తాజాగా ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది. జనసేన పార్టీలో నాగబాబు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఆయన పార్టీ కోసం విశేషంగా కృషి చేశారు. ఐదవ రోజు బడ్జెట్ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు సభ ప్రారంభంలోనే ప్రతిపక్ష హోదా కోసం మాజీ సీఎం జగన్ రాసిన లేఖను, అందులోని అంశాలను బహిర్గతం చేయాలని మంత్రి ఫారూక్ స్పీకర్ అయ్యన్న పాత్రుని కోరారు. ఈ మేరకు స్పీకర్ సభలో జగన్ రాసిన లేఖలోని అంశాలు సభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 24, 2024న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు లేఖ రాశారని సభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన రాసిన లేఖలో అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులు చేశారని ఆరోపించారు. తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేశారని ఫైర్ అయ్యారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు 26/6/2024 వరకు మా సచివాలయానికి తెలపలేదు. నెంబర్ 1. అలాంటప్పుడు జూన్ 26 కంటే ముందు, అందున స్పీకర్ ఎన్నిక జరగకముందు ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా? ఇది ఒకటి గమనించవలసిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు. ఆంధ్రప్రదేశ్ వేతనాల పెన్షన్ చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం 1953లో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 12B ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులై ఉండాలి. 2, వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ సభలో నాయకుడై ఉండాలి. ఇది క్లియర్గా ఉంది. 3, ప్రతిపక్షంలో ఉన్న వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి. 4, మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. ఒకవేళ అత్యధిక సంఖ్యాబలం గల ప్రతిపక్షాలు 1 కన్నా ఎక్కువ ఉంటే పార్టీ హోదాను దృష్టిలో ఉంచుకొని వాటిని ఏదో ఒక పార్టీ నాయకుడిని సభాపతి ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించవచ్చు. ఈ విషయంలో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం 10% సీట్లు రాలేదు. కనుక ఎవరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు. అలాగే 5, 7, 8, 16, 17వ లోక్సభలలోనూ 10% సూత్రాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు గుర్తింపు పొందలేకపోయారు. ఇటీవల పొరుగులో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో 2021-2019న ప్రతిపక్షంలో ఉండే అతిపెద్ద పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు. కానీ కొద్ది నెలల తర్వాత 9/6/2019 తన సభలో
ఆ ప్రతిపక్షానికి సంఖ్యాబలం 10% కంటే తగ్గిందన్న నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుని ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు. ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా కూటమి వార్షిక బడ్జెట్ ప్రసంగం ఉందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తాడేపల్లిలో గవర్నర్ ప్రసంగం వార్షిక బడ్జెట్పై మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక 2 బడ్జెట్లు ప్రవేశపెట్టారని తెలిపారు. ఆ 2 బడ్జెట్లలోనూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్నట్లుగా బడ్జెట్ ఉందని కామెంట్ చేశారు. ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా కూటమి వార్షిక బడ్జెట్ ప్రసంగం కొనసాగిందన్నారు. హామీల గురించి అడిగితే వాళ్ల దగ్గర సమాధానం లేదని ఫైర్ అయ్యారు. మొదటి బడ్జెట్లో హామీలకు కేటాయించింది బోడి 0 అని ఎద్దేవా చేశారు. రెండో బడ్జెట్లో కూడా అరకొరగానే కేటాయింపులు చేశారని దుయ్యబట్టారు. 2 బడ్జెట్లలోనూ ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. 4 లక్షల మందికి ఉపాధి కల్పించామంటూ గవర్నర్ ప్రసంగంలో చెప్పించడం సిగ్గుచేటని అన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి 2 బడ్జెట్లు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 28వ తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో 2 బడ్జెట్లు తను ప్రవేశపెట్టినట్లయింది. ఈ 2 బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది. బడ్జెట్ స్పీచ్ అంతా కూడా చూస్తే బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఏది చూసినా కానీ కనిపించేది ఒకటే. గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు కానీ బడ్జెట్ స్పీచ్లో కానీ ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి 2 కనిపిస్తాయి. ఒకటి పరనింద, 2 ఆత్మస్తుతి. ఈ 2 మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. రెండో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట జగనిట్ట జగనట్ట జగనట్ట, ఆ పాలన ఈ పాలన, ఇవే మాటలే వస్తాయి. కానీ ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటల విషయం ఏమిటి, ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల విషయానికి ఏమిటి, వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు, ఆ సూపర్ 6 ఆ సూపర్ 7 విషయాలు ఏమిటి, ఆ మేనిఫెస్టోలో మీరు 143 హామీలను ఇచ్చారు, ఆ 143 హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు. ఏది చెప్పినా అబద్ధం, ఏది చెప్పినా మోసం. ఎన్నికలప్పుడేమో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెబుతూ ఇంటింటికి బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు. మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర, అది కూడా బడ్జెట్ వరకే. ఇచ్చింది ఎంత అని చూస్తే ఒక పెద్ద బోర్డు 0 కనిపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రజెంటేషన్. ఇక రెండో ఏడాది బడ్జెట్ కూడా ఇంచుమించు అదే పోలికలే కనిపిస్తూ ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయోత్సవ సభ మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా జరిగింది. కూటమి నాయకులు, కార్యకర్తల కేరింతలు, బాణాసంచా పేలుళ్లు, డీజేల హోరుతో ఆనందోత్సాహాల మధ్య ఎంతో వేడుకగా నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు తెదేపా కార్యాలయం చుట్టూ కలియ తిరుగుతూ అడుగడుగున పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఘన స్వాగతం అందుకుంటూ వేదికపైకి వచ్చారు. విజయోత్సవ సభ నిర్వహిస్తున్నంతసేపు ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. సభలో మాట్లాడిన సీఎం, మంత్రులు లోకేష్, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, పట్టభద్రుల
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయాన్ని కీర్తించారు. విజయానికి ఎంతగానో కృషి చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, గ్రాడ్యుయేట్లకు, ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, రాజశేఖర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అది కాదు, కూర్చోమంటే కూర్చుంటామా, తగ్గేదే లేదు. అదే చెప్తున్నా అన్నకి. మరి అఖండ విజయం, ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ప్రజల ద్వారా ఈ రోజున కూటమి నాయకత్వం ద్వారా కూటమి ప్రభుత్వం ఈ రోజున ఏర్పడటం జరిగిందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. మరి ఇద్దరు కూడా మరి తండ్రికి మించిన తనయుడిలాగా ఒకరోజు నేను వారింటికి వెళ్ళినప్పుడు ఆయనే నన్ను పిలిచి, అన్న నువ్వు పోటీ చేయాలి అని అంటే నేను ఆయన వెనక చూసి నవ్వితే ఆయన వాటేసుకొని, నువ్వు నవ్వటం ఇవ్వటం చేయబాక, నువ్వు ఖచ్చితంగా పోటీ చేయాలి, ఏదైనా ఉంటే నేను చూసుకుంటానని చెప్పినటువంటి యువ నాయకుడు లోకేష్ బాబు గారు. ఆ రోజు నుంచి ఈ ప్రస్థానం 6 నెలల నుంచి జరుగుతూ ఉంది, ఈ ఎన్నికల ప్రస్థానం. ఈ 6 నెలల నుంచి కూడా ఆ తర్వాత పెద్దలు మన జాతీయ పార్టీ అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమితో చర్చించిన తర్వాత నా యొక్క క్యాండిడేచర్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈ 6 నెలలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ రకంగా ఎన్నికలను జరపాలి, ఎట్లా జరపాలి, ఏ విధంగా జరిపితే బాగుంటుందని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన ఇన్ఛార్జీలని వేయటమే కాకుండా ఆ ఇన్ఛార్జీలని ఏ రకంగా చేయాలని చెప్పి వారికి చెప్పే విధానం కానీ నిజంగా ఆరితేరిన నాయకుడిలాగా నాకు కనపడినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే నేను అందరినీ చూసా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని చూసా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో 35 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. కానీ ఈ రోజున లోకేష్ గారి యొక్క పనితీరుని మనం చూస్తూ ఉంటుంటే ఒక్కొక్కసారి ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారంటే పాయింట్ బ్లాంక్గా మనం ఏదో చెప్పి ఏదో సాధిద్దాం అనుకుంటే మాత్రం ఆయన దగ్గర కుదరదు అని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి నేను ముందుగానే గుర్తించా. ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే. 9 నెలల్లో అధికారంలోకి రావటమైనా, 9 నెలల్లో సంక్షేమ అభివృద్ధి చేసి చూపించినా అది ఒక తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యం. ఆనాడు 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపించిన పేదల నాయకుడు, మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వేదికమైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు నేను తెలుపుకుంటున్నాను. ఈ విజయం ఒక చరిత్ర. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాను 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. గౌరవ అధ్యక్షుల వారితో చర్చించినప్పుడు గెలుపు కాదు, భారీ మెజార్టీతో గెలిస్తేనే ఇది ఒక గెలుపు అని ఆనాడు చెప్తాం జరిగింది. ఈరోజు ఇక్కడి నుంచి నేను చెప్తున్నా, గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 82,000 మెజార్టీతో గెలిచారు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 77,500 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు మన రాజశేఖర్ గారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, కౌన్సిల్లో పులుల్లాగా మన ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు. ఇంకొక 2 నాయకులు ఈరోజు కౌన్సిల్కి రాబోతాం. నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకి, గెలుపు కోసం పనిచేసిన గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు, జోనల్ కోఆర్డినేటర్లు, ప్రత్యేకంగా నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.
గోదావరి నదిపై ఏపీ నిర్మిస్తున్న బంకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబతుల రాజశేఖర్ల విజయోత్సవ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అభ్యర్థులను అభినందించారు. ఈ గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ్లు వంటివని అన్నారు. గోదావరి నదిపై తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమైందో ఏపీకి బంకచర్ల ప్రాజెక్టు అంత ముఖ్యమైందని స్పష్టం చేశారు. మొట్టమొదటిసారిగా అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు. ఇది ఒక మాటలో చెప్పాలంటే మన మీద ప్రజలకు ఉండే విశ్వాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడ కూడా విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో మీరు చూస్తే మొదటి 2 క్యాండిడేట్లు మనవాళ్లే మిగిలారు. 3వ క్యాండిడేటు కౌంటింగే లేకుండా, అవసరం లేకుండా వాళ్ళల్లో ఒకరు గెలిచే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా కొంతమందిని నేను చూస్తున్నాను రాజకీయాల్లో, ఎవరైతే పని చేస్తారో వాళ్ళు గెలిపిస్తారు. అది మాట్లాడే ముందు జనసేన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేరు. ఆయన తరపున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాదెళ్ల మనోహర్ గారు, బీజేపీ అధ్యక్షురాలు తరపున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సత్యకుమార్ గారు, గౌరవ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడే చెప్పాడు. ఈరోజు అక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొన్న ఎన్నికలు జరిగినప్పుడు ఈసారి ఇబ్బంది వస్తూ ఉంది కాబట్టి నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారు, మీరు సహకరించాలంటే ఒక్క మాట మాట్లాడకుండా పూర్తిగా సహకరించిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అదే మరి ఇంకొక పక్కన బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే నాదెళ్ల మనోహర్ గారు నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళ నియోజకవర్గంలో పనిచేయడమే కాకుండా 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీల్లో గెలిపించడానికి చాలా కష్టపడి మాట నిలబెట్టుకున్న వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు మీకు చెప్పానంటే ఒక్కొక్కసారి మనమందరం కూడా సీటు పోతే డిమారలైజ్ అవుతాం, అక్కడి నుంచి చిన్న చిన్న తప్పులు చేస్తాం. ఆ తప్పులు వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. అట్లా కాకుండా ఒక పార్టీ అనేది కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు గౌరవించినప్పుడు తిరిగి వాళ్ళ గౌరవించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ పార్టీ అయినా సరే దానికి పాటుపడి పనిచేస్తాం. తాడేపల్లిలో జరిగిన సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన సెంట్రల్ జోన్ కన్వీనర్ బాడత శంకర్ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. జగన్ రెడ్డి ఈరోజు పత్రికా విలేకరుల ముందుకు వచ్చి వారు మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉంది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మట్టి దోపిడీ చేసావు, ఇసుక దోపిడీ చేసావు, మందు దోపిడీ చేసావు, నీ ఇష్టాసరంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం మద్యం దోపిడీ, ఇసుక దోపిడీ అని చెప్తున్నావు. సిగ్గు లేని మాటలు మాట్లాడి మళ్ళీ కార్పొరేషన్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని అంటున్నావు. అసలు నీ కుటుంబమే నీ దగ్గర లేదు, నీ కుటుంబం నిన్ను చీదరించుకుంది. నువ్వు రోడ్డు మీదకి వచ్చి మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు. నీకు 11 సీట్లు వచ్చిన కారణం ఎవరో తెలుసా? పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్రంలో నిన్ను, నీ పార్టీని అధాలోక పాతానికి తొక్కింది ఎవరో తెలుసా? పవన్ కళ్యాణ్, జన సైనికులు. గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి, నీకు ఒక్క సీటు కూడా రాదు ఈ రాష్ట్రంలో. మళ్ళీ పోటీకి పదే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి 11 సీట్లకు తెచ్చుకున్నావు. ఈ రాష్ట్రంలో
వైకాపా జెండా అంటూ కనబడదు. గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి, నీ పతనం ఈ రోజు నుంచే మొదలైంది. ఈ రోజు నుంచి నువ్వు లెక్క పెట్టుకో. నీకు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ సింగిల్ డిజిట్ రాకుండా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. గుర్తుపెట్టుకో, ఇదే మా జన సైనికుల సవాల్. పల్నాడు జిల్లా దాచేపల్లి సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి లక్ష్మీప్రసాద్ పెన్షన్ డబ్బులతో పరారైన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మార్చి 1వ తేదీన పంపిణీ చేయాల్సిన 11.5 లక్షల డబ్బుతో జంప్ అయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అధికారులు అతడిపై కేసు నమోదు చేసి విస్తృతంగా గాలిస్తున్నారు. ఇక తప్పించుకోలేనని భావించిన లక్ష్మీప్రసాద్ తాజాగా సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నెల రోజుల్లో డబ్బులు చెల్లిస్తాను. ఆన్లైన్ బెట్టింగ్లతో మోసపోయాను. నా కుటుంబం పిల్లలు 2 రోజులుగా ఏమీ తినలేదు. కలెక్టర్, దాచేపల్లి కమిషనర్ నన్ను క్షమించండి. నా తల్లిదండ్రులను బతిమాలాడైనా డబ్బులు తీసుకొస్తాను అని పెన్షన్ డబ్బులతో పరారైన లక్ష్మీప్రసాద్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నా పేరు లక్ష్మీప్రసాద్ సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈ రోజు అర్థమైంది సార్. నేను తప్పు చేశాను సార్, నన్ను క్షమించండి సార్. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఈ రోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. నాకు ఒక నెల అవకాశం ఇప్పించండి సార్. నేను తప్పు తెలుసుకున్నాను సార్. ఈసారి మళ్ళా రిపీట్ చేయండి సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కమిషనర్ గారు సార్, కలెక్టర్ సార్, ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు. సార్ నేను ఒక నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్. రెండోసారి జరగదు సార్ ఈ తప్పు. సార్ నేను ఇప్పుడు చచ్చిపోదామని సూసైడ్ చేసుకుందామని నా భార్య పిల్లలను డిసైడ్ అయ్యాను సార్. సినీ గాయని కల్పన తన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండటం కలకలం రేపింది. హైదరాబాద్ KPHBలోని విల్లాలో ఉంటున్న ఆమె మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్ చేసి అపస్మారక స్థితిలోకి వెళుతున్నట్లు చెప్పింది. ఆయన వెంటనే కాలనీ సంఘం ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు చెప్పారు. వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే సమీప హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో క్రిటికల్ కేర్ యూనిట్ లో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. KPHB ఠాణా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి రోజా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లా జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా బెయిల్ వచ్చిన వెనువెంటనే మరో కేసు పెట్టి మరో కోర్టుకు తీసుకువెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇందుకు పోసాని కృష్ణమురళి కేసులే నిదర్శనమని అన్నారు. ఆయన ఆరోగ్యం సరిగా లేనప్పటికీ ఆయనను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం PT వారెంట్ వేసి ఎక్కువ కేసులు ఉన్నవారిని ఒకే చోట విచారణ చేయాల్సి ఉంటుందన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లి కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల ఇంకో పోలీస్ స్టేషన్ లో ఇంకో కేసు పెట్టి మళ్ళీ ఇంకో కోర్టుకు తీసుకెళ్తాం. అక్కడి నుంచి బయటకు వస్తే మళ్ళీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్తాం. ఇది మనం కళ్ళారా పోసాని కృష్ణమురళి కేసులోనే మనం చూస్తున్నాం. అలా చాలా మంది మీద కూడా జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ గా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఒక మనిషిని అరెస్ట్ చేశాక ఒకవేళ ఆ మనిషి మీద వేరే వేరే పోలీస్ స్టేషన్ లో కేసులుంటే వాటన్నిటికీ PT వారెంట్ ఇచ్చి ఒకే చోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్న వాంటెడ్ గా ఈరోజు జిల్లాలకి పోసాన కృష్ణమురళి గారిని వెహికల్లో తీసుకెళ్లి ఎలా హ్యూమిలేట్ చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఆయన ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు కూడా తిలోదకాలు ఇచ్చి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను, అధికారులకి అధికార పార్టీ చెప్పిందని మీరు ఈ విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి తిలోదకాలు ఇస్తే ఈ రోజు మా పార్టీ నాయకులు
ఇబ్బందులు పడొచ్చు. కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులని, మా వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి అధికారులని మిస్యూజ్ చేస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టము, న్యాయబద్ధంగా అందరినీ కూడా శిక్షిస్తామని కూడా వాళ్ళకి ఘంటాపదంగా చెప్తున్నాను. ముఖ్యంగా అధికారులు తెలుసుకోవాల్సిన విషయం, 9 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం, ప్రజల్ని ముంచే ప్రభుత్వం అని తెలుసుకున్నారు. కాబట్టే ఈరోజు ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన, కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిని ఎలా ఓడించారో అర్థమైతే రాబోయే జమిలీ ఎన్నికలైనా సాధారణ ఎన్నికలైనా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి. ఇకనైనా అధికారులు మీరు ఏదైతే న్యాయబద్ధంగా చేయాలో అలా చేయాలి. అంతేగాని మీరు మితిమీరిన ఉత్సాహంతో చేస్తే మాత్రం చాలా బాధపడే రోజులు వస్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను మంత్రి అభినందించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ విజయంతో మనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. రాష్ట్రంలో యువత మనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చే దిశగా చిత్తశుద్దితో పనిచేయాలన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనను కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో దేవినేని ఉమా, నెట్టన్ రఘురాం, ముమ్మిడివరం ఎమ్మెల్యే సుబ్బరాజు, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే వర్మ, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు తదితరులు ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించిన సందర్భంగా బాపట్ల పట్టణ భారతీయ జనతా పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. గత కొన్ని రోజులుగా బాపట్ల శాసనసభ సభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఘన విజయం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా బాపట్ల శాసనసభ్యులు శ్రీ నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యులు మీ అందరం కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఘన విజయం సాధించడంలో ప్రతి ఒక్క క్యాండిడేట్లు వారి ఓటు హక్కును వినియోగించుకొని చక్కని విజయాన్ని అందించారు. కాబట్టి ఈ సందర్భంగా వారికి కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేసుకోవడం. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని గంజాయి రవాణా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 8 మందిని అరెస్టు చేసి 492 కేజీల గంజాయి, 1 కారు, 7 సెల్ ఫోన్లు, 2,78,000 నగదును స్వాధీనపరుచుకున్నారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సార్ అండ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ డైరెక్షన్స్ బట్టి గాంజా మీద ఎన్ఫోర్స్మెంట్ పెంచడానికి రకరకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీస్. దానిలో భాగంగా కాకినాడ డిస్ట్రిక్ట్లో రకరకాల రూట్స్ అబ్జర్వ్ చేసి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో కొంత అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ పెట్టి జగ్గంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 492 కేజీలు గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఒక మహీంద్రా టీయూవీ వెహికల్, ఒక మోటార్ సైకిల్, 2,78,000 రూపాయల క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో 8 మంది ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. కాకినాడ డిస్ట్రిక్ట్కి చెందిన 1 ముద్దాయి, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్కి చెందిన 3 ముద్దాయిలు, కర్ణాటకకు చెందిన 2, అట్లనే తమిళనాడుకు చెందిన 2 ముద్దాయిలు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇందులో ఇంతమంది ముద్దాయిలు ఎందుకని వచ్చారంటే ట్రాన్స్పోర్ట్ చేసే ఒకతను, రిసీవర్లు కొంతమంది ఉన్నారు, ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ చేసే అతనికి అమ్మారో వాళ్ళు ఉన్నారు. సో దీనిలో పూర్తిగా లింక్ అంతా ఎస్టాబ్లిష్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి జగ్గంపేట పోలీస్ అండ్ పెద్దపురం సబ్ డివిజన్ పోలీస్ ఇన్వెస్టిగేటెడ్ ద కేసు ఫైల్ అందరినీ పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరినీ ఫర్దర్గా ప్రాసిక్యూట్ చేసి అందరికీ ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాం. అట్లనే రీసెంట్గా డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ప్రతి గాంజా కేసులో కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టాలని. సో ఈ కేసులో అదంతా కంప్లీట్ చేసి we will ensure that proper prosecution is done in this case. పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వివాహ రిసెప్షన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కానూరులోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ రిసెప్షన్ కు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. నూతన వధూవరులు రితిక, వెంకట్రామ్లకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వారికి ఆశీస్సులు అందించారు.
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ ఉపకారం చేయొద్దని, వాళ్లకు ఉపకారం చేస్తే పాముకు పాలు పోసినట్లే అని బహిరంగంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు ఆ పదవికి అనర్హుడని, దీనిపై త్వరలోనే గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి వెల్లడించారు. సీఎం స్థాయిలో అలా హేట్ స్పీచ్ చేయడం ఏమాత్రం సరికాదన్న ఆయన చంద్రబాబు మీద హేట్ స్పీచ్ సెక్షన్లతో కేసు నమోదు చేసి అనర్హత వేటు వేయొచ్చని స్పష్టం చేశారు. తమ ఫిర్యాదుపై గవర్నర్ స్పందించకపోతే కోర్టుకు వెళతామని చెప్పారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ప్రత్యామ్నాయం చూడాలని, దూర విద్యలో చదువుకునే విద్యార్థులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు టీడీపీ కూటమికి చెంపపెట్టు అని ఆయన తేల్చి చెప్పారు. ప్రజలు తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతకు అది నిదర్శనమని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. గడిచిన 9 నెలల నుంచి ఉద్యోగుల పట్ల పూర్తి నిర్లక్ష్యం ఈ యొక్క ప్రభుత్వం వహిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే అయ్యా ఇంటరిం రిలీఫ్ కింద దాదాపు 27% ఆ రోజు ఇవ్వడం జరిగింది ఎంప్లాయీస్కి అందరికీ. గడిచిన 9 నెలల నుంచి ఇక్కడ ఉద్యోగస్తులంతా ఎదురు చూస్తున్నారు, ఈయన ఐఆర్ ప్రకటిస్తారేమో, మా యొక్క వ్యయప్రయాసాలు ఎక్కువైపోయినాయి, ఇవన్నీ ఇస్తారని చెప్పి ఎదురు చూస్తుంటే ఇంతవరకు దానికి పట్టించుకునేటువంటి నాదుడే లేడు. టీఆర్సీ చైర్మన్ను మన్మోహన్ సింగ్ గారిని రిజైన్ చేయమని చెప్పారు. ఆయన రాజీనామా చేశాడు. ఆయన రాజీనామా చేసి కూడా దాదాపు 7 నెలలు అవుతా ఉంది. ఇంతవరకు పీఆర్సీ చైర్మన్ను కూడా నియమించకుండా, పీఆర్సీ కమిటీని ఇంతవరకు నియమించకుండా పోవడం వల్ల ఈ యొక్క ఎంప్లాయీస్ సెక్షన్కు ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. పీఆర్సీ కమిషన్ వేసేదానికి కూడా మీకు 9 నెలల కాలం సరిపోలేదంటే ఈ యొక్క ఉద్యోగస్తుల పట్ల మీకున్నటువంటి శ్రద్ధ ఏంది అని చెప్పి నేను అడుగుతూ ఉంటా. గడిచిన 9 నెలల నుంచి ఉద్యోగాలు పడుతున్నటువంటి బాధలు దాదాపు 26,000 కోట్లు వాళ్ళ ద్వారా పొదుపు చేసేటువంటి సొమ్ములు. వాళ్ళు పిఎఫ్ మీద లోన్ పెట్టుకోవాలంటే లేదు, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ మీద ఏదైనా తీసుకోవాలి, హెల్త్ లోన్ తీసుకోవాలంటే లేదు, ఏపీజీఎల్ఐ ఆ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు లేవు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు ఈ యొక్క ఎంప్లాయీస్ పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను నేను, ఉత్తరాంధ్రలో జరిగినటువంటి ఈ యొక్క ఎన్నిక మీకు కనువిప్పు కావాలా. మీరు సామాన్య ప్రజలను ఎట్లా మోసం చేశారో అదే రకంగా ఉద్యోగస్తులు మోసం చేశారు. ఈరోజు వాళ్ళ యొక్క కోపం ఈ యొక్క ఎన్నికల రూపంలో బయటపడిపోయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.